ఆస్కార్ అనే అందని ద్రాక్షలా ఊరించే ఆ అత్యుత్తమ పురస్కారాన్ని ఇండియాకి తెచ్చిపెట్టిన ఘనత ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్కి, రేసుల్ పుకొట్టికి మాత్రమే ఉంది. అయితే ఈసారి మాత్రం తమిళంలో ఘన విజయం సాధించిన విసారణకి ఈ అవార్డు వస్తుందేమో అని అంతా ఎదురు చూశారు. అయితే ఆ ఎదురుచూపులకు నిరాశ కలిగించే ఫలితమే ఎదురైంది. ఒక ఆటో డ్రైవర్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తమిళ స్టార్ హీరో ధనుష్ నిర్మించిన ఈ సినిమా ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇండియా తరపున ఆస్కార్కి నామినేట్ అయింది. కానీ వరల్డ్ వైడ్గా వచ్చిన 29 ఎంట్రీల నుండి ఫైనల్ రౌండ్కి 9 సినిమాలను ఎంపిక చేశారు. వాటిలో మాత్రం విసారణకు చోటు దక్కలేదు. దీంతో ఈ సంవత్సరం మన సినిమాకు ఆస్కార్ అందుకునే అదృష్టం లేదని తేలిపోయింది. కానీ ఇండియాకి ఆస్కార్ గెలుచుకునే అవకాశం ఏఆర్ రెహమాన్ రూపంలో ఇంకా రేస్లో కొనసాగుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన పీలే సినిమాకు 2 కేటగిరీల్లో నామినేట్ అయ్యాడు. వాటిలో ఒకటి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాగా రెండోది ఒరిజినల్ సాంగ్. సో వీలైతే 2, కనీసం ఒకటైనా ఏఆర్ రెహమాన్ గెలుచుకుంటాడని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఆల్రెడీ ఇండియాకి 2 ఆస్కార్లు మోసుకొచ్చిన ఈ మాస్టర్ మళ్ళీ అదే ఫీట్ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?